హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి మనము బొబ్బట్లు ఎట్లా చేయాలో చూసేసుకుందాము. బొబ్బట్లు అంటారు కొంతమంది, భక్షాలు అంటారు, కొందరు వచ్చి పూర్ణాలు కూడా అంటారు. సో మేమైతే పూరణపల్లి అంటాం మా మహారాష్ట్రలో. సో రండి మరి ప్రాసెస్ చూసేసుకుందాము. ఇలా పొంగేటట్టుగా ఎలా రావాలో, దీనికోసం పిండి ఎలా కలుపుకోవాలి, లోపల ఉన్న స్టఫ్ కోసము ఏమేమి కావాలి, ఎలా చేసుకోవాలో సో రండి మరి ప్రాసెస్ చూసేసుకుందాము. ఒకవేళ మీరు ఎప్పుడు బొబ్బట్లు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అయితే నా వీడియోని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. సో ఇక్కడ వచ్చేసి కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లోకి వచ్చేసి మనము పప్పు వేసేసుకుందాము. చాలామంది గిన్నెల్లో కూడా ఉడకబెట్టుకుంటారు. బట్ కుక్కర్లో ఏంటంటే 3 విజిల్స్లో అయితే మనం పప్పు అనేది ఉడికిపోతుంది. దీన్ని నేనైతే ఏం నానబెట్టలేదు. జస్ట్ పప్పును అయితే బాగా నీట్గా కడిగేసి మనము కుక్కర్లోకి 1/2 కప్పు పప్పు అయితే నేను తీసుకున్నాను. అందులోకి 1 గ్లాస్ వాటర్ వేసేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా అయితే మనం ఈ పప్పుని ఉడికిచ్చేద్దాము. మరి ఎక్కువ వాటర్ వేయకూడదు పప్పు, లేకపోతే మరీ మెత్తగా అయిపోతుంది. సో రండి మరి ఇప్పుడు ఇంతలోపు మనము పిండి కలిపేసుకుందాం. ఇక్కడైతే నేను 1.5 కప్పు పిండి అయితే తీసుకున్నాను, గోధుమ పిండి. పిండిని బాగా ఇలా నీట్గా జల్లెడ పట్టేసుకోవాలి, సీవ్ చేసేసుకోవాలి. పిండి మనం ఏది యూజ్ చేసినా ఫస్ట్ ఇలా సీవ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం పట్టించిన పిండి కాకపోయినా సరే ఇందులోకి లైట్గా అయితే డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి సీవ్ చేసేసుకోవాలి. ఒకవేళ మీరు గోధుమ పిండిని అనేది పట్టిస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా సీవ్ చేయండి. లేదంటే అందులోకి చాలా పొట్టు ఉంటుంది, దానివల్ల చపాతీస్ కానీ మీరు ఆ పిండితో ఏం చేసినా సరిగ్గా రావు. సో ఇక్కడ వచ్చేసి ఈ పిండిలోకి సరిపడా ఉప్పు అనేది మనం వేసేసుకుంటున్నాము. ఉప్పు వేసిన తర్వాత ఈ పిండి ఉప్పులోకి బాగా కలిసేటట్టుగా నీట్గా కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ దీన్ని మనము కలిపేసుకుందాము. సో మనము పరాఠాస్కి ఎలాగైతే కలిపామో అలానే కలిపేసుకోవాలి. ఈ పిండి మనము మరీ మెత్తగా కలుపుకోకూడదు, లేదంటే మా పూర్ణము స్టఫింగ్ ఏదైతే ఉంటుందో అది బయటికి వచ్చేసి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పిండిని అయితే మనం కొంచెం గట్టిగానే కలుపుకుంటాము. ఇందులోకి ఎటువంటి ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే వేడి నీళ్ళు యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మామూలు వాటర్, చల్ల వాటరే, రెగ్యులర్ వాటర్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్ వేసేసుకుంటూ కొంచెం కొంచెంగా మనం ఈ పిండిని అయితే కలిపేసుకుందాము. ఒకటేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం ఈ పిండిని అయితే నీట్గా కలిపేసుకుంటాము. సో పిండి కలిపేటప్పుడు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పిండి అనేది మరీ ఎక్కువ జారుగా ఉండకూడదు, కొంచెం గట్టిగా ఉండాలి. మనం పరాఠాస్కి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా ఉండాలి. మరి చపాతీ పిండి కలుపుకునేటట్టుగా మరీ మెత్తగా ఉండకూడదు. సో ఇందులోకి మనం ఎటువంటి ఆయిల్ యాడ్ చేయలేదు కాబట్టి వాటర్తోనే మనం దీన్ని కలుపుకుంటున్నాము. కొంచెం 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 కొంచెంగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ మనము ఈ పిండిని అయితే కలిపేసుకుంటాము. కన్సిస్టెన్సీ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. మరి థిక్గా ఉండకూడదు, మరి మెత్తగా ఉండకూడదు. ఇలా చిన్న మసాజ్ ఇచ్చినట్టు పిండికి మనం ప్రాపర్గా కలుపుకుంటే సరిపోతుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత అయితే మీరు ఒకవేళ వెంటనే బొబ్బట్లు చేసేటట్టు అయితే ఓకే, లేదంటే మాత్రం ఈ పిండిని మనం కలుపుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ని తడిపేసి మనం దీని మీదకి అయితే వేసేసి ఒక 15 మినిట్స్ తర్వాత చేసుకున్నా పర్వాలేదు బొబ్బట్లు వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మనము లోపల ఉన్న స్టఫ్ని చూసుకుందాము. కుక్కర్ అనేది మనది 3 విజిల్స్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము పప్పుని ఇలా స్ట్రెయిన్ చేసేసుకుందాము. యాక్సెస్గా ఏదైతే వాటర్ ఉంటుందో ఆ వాటర్ని మనము తీసేసి ఇలా జల్లెడున్న గిన్నెల్లోకి ఆ పప్పుని వేసేసి వాటర్ అంతా పోయేదాకా మనం పక్కన పెట్టేసుకుందాము. వాటర్ అంతా పోయిన తర్వాత ఎప్పుడైతే పప్పు చల్లగా అయ్యిద్దో అప్పుడు మనము దాని ఫర్దర్ ఉన్న ప్రాసెస్లోకి వెళ్దాము. ఇలా మొత్తము జల్లెడ పట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి బెల్లం తీసుకుందాము. బెల్లంని ఈ విధంగా అయితే నేను పీలర్తోనైతే పీల్ చేసేస్తున్నాను. ఇది నాకు ఈజీ వే అనిపిస్తుంది. సో ఒక గిన్నె తీసుకున్నాము, అందులోకి అయితే మన పప్పుని ఫస్ట్ వేసేసుకుందాము. పప్పు వేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే 1 కప్పు మనం పప్పు తీసుకున్నాం కదా, 1 కప్ వచ్చేసి బెల్లం తీసుకున్నాను. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాము. పప్పులోకి బెల్లం వేసేసిన తర్వాత లైట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని అయితే మనం కుక్ చేసుకోవాలి. సో ఇది లైట్గా వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది కదా, ఆ టైంలో వచ్చేసి మనం ఇందులోకి ఇలాచీ పౌడర్ని వేసేసుకొని స్లోగా కలుపుకుంటూ దీంట్లో ఇంకా మనం ఏం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బెల్లం అనేది వాటర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి. వాటర్ లైట్గా ఇంకా రిలీజ్ అవుతున్న టైంలోకి మూత పెట్టేసి మనం దీన్ని అయితే లో ఫ్లేమ్లోకి కుక్ అవనిద్దాము. ఇలా జారుగా అయినప్పుడు భయపడకూడదు. చాలామంది ఏమనుకుంటారు అంటే ఇట్లా అయితే అది చిక్కబడుతుందా లేదా అని. అది లో ఫ్లేమ్లో మనం కుక్ చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గానే దగ్గర పడిపోతుంది అన్నమాట.
ఇది దగ్గరకొచ్చే కొద్దీ మనము దీన్ని కాన్స్టెంట్‌గా ఇట్లా తిప్పుతూనే ఉండాలి. లేదంటే కింద అంటుకోబోతుంది. మరీ ఎక్కువ టైం అయితే దీనికేం పట్టదు. 15 మినిట్స్‌లో అయితే ఇది రెడీ అయిపోతుంది. ఇలా చిక్కగా దగ్గరగా పడ్డ తర్వాత దీన్నైతే మనం గిన్నెలో తీసేసి చల్లగా అవ్వనిచ్చేద్దాం. అలా చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి పప్పుని మనం వేసేసుకొని దీన్నైతే మనం మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఎందుకంటే అది పలకలుగా ఉందంటే మాత్రము మనం ఎప్పుడైతే స్టఫ్ చేస్తామో చపాతీ పిండిలోకి అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా మెత్తగా ఈ పూర్ణం అనేది మనము రెడీ చేసుకున్న తర్వాత రండి మరి బొబ్బట్టు ఎలా చేసుకోవాలో చూసేసుకుందాము. ఇక్కడ వచ్చేసి అన్నీ రెడీగా పెట్టేసుకొని ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కలుపుకున్న చపాతీ పిండిలో నుండి ఒక చిన్న పోర్షన్ అయితే నేను తీసుకుంటున్నాను. మీకు ఏ సైజు బొబ్బట్లు కావాలో దాన్ని బట్టి మీరైతే పిండి తీసుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్ద సైజువి చేస్తున్నాను కాబట్టి ఇలా పెద్ద రౌండ్ అయితే తీసుకున్నాను. దీన్ని వచ్చేసి ఫస్ట్ మనము చిన్న బౌల్ షేప్లో చేతిలోనే చిన్న బౌల్ షేప్లో అయితే మనము ఒక షేప్ ఇచ్చేది. ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చిన తర్వాత దీంట్లోకి అయితే మనం స్టఫ్ అనేది యాడ్ చేసేసుకుంటాం. మన పూర్ణం ఏదైతే మనం రెడీ చేసుకున్నామో దాన్ని ఇలా ముద్దలా కట్టేసుకొని దీంట్లోకి పెట్టేసుకొని మనము దాన్నైతే లోపలికి ప్రెస్ చేసుకుంటా మన గోధుమ పిండిని బయటికి తీసుకొచ్చి ఒక మోదక్ షేప్ లాగా తీసుకొచ్చేసి మనం దీన్నైతే మొత్తం కవర్ చేసేస్తాము. ఇది అన్ని సైడ్స్‌గా కవర్ అయిందో లేదో చూసేసుకున్న తర్వాతే మనం దీన్ని తోముకోవాలి. లేదంటే లోపల ఉన్న పూర్ణం బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనము చపాతీ తోమేసుకుందాము. దీన్ని ఫస్ట్ అయితే కింద పిండి వేసేసి దీన్నైతే మనము బాగా స్లోగా తోమాలి. మరి ప్రెషర్ పెట్టి తోమారంటే మాత్రం లోపల ఉన్న పూర్ణం అయితే బయటికి వచ్చేస్తుంది. ఇలా తోమేటప్పుడు చూసుకుంటూ ఉండాలి ప్రతి సైడ్స్ పూర్ణం ఎటు నుండన్నా బయటకు వస్తుందేమో అని. అందుకే మనం ఫస్టే పప్పు అనేది కొంచెం గట్టిగా ఉడికించేసుకోవాలి. దాన్ని మీరు పల్చగా జారుగా పెట్టారంటే మాత్రము లోపల స్టఫ్ అనేది సరిగ్గా నిలవదు, బయటకు వచ్చేసి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మన బొబ్బట్ని అనేది మనం నీట్గా తోమేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుందాం. దాన్ని మనం లో ఫ్లేమ్లోకి హీట్ చేసేసుకుందాము. అది హీట్ అయిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని మన బొబ్బట్ని అయితే దీనిపైన వేసేసుకుందాము. బొబ్బట్టు వేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఇలా చిన్న చిన్న బబుల్స్ రావడం స్టార్ట్ అవుతో అప్పుడు దాన్ని మనము టర్న్ చేసేసుకోవడమే. కింద మనం ఒక 30 సెకండ్స్ దాకా అయితే దీన్ని రోస్ట్ చేసుకుందాము. అది కింద రోస్ట్ అయిన తర్వాత దీన్ని మనము టర్న్ చేసేసుకొని అప్ సైడ్ కూడా రోస్ట్ చేసేసుకోవడమే. చాలా ఈజీ. చూసారా ఎంత నీట్గా ఎంత బాగా పొంగిందో మన బొబ్బట్టు వచ్చేసి. మీరు కావాలంటే దీనిపైన బటర్ యాడ్ చేయొచ్చు, లేదంటే నెయ్యి యాడ్ చేయొచ్చు. ఆయిల్ అయితే నేను అసలు సజెస్ట్ చేయను. ఇంతే ఈజీ అండి. 2 సైడ్స్ మన బొబ్బట్టు అనేది ప్రాపర్గా కాల్చిన తర్వాత దీన్నైతే మనము తీసేసి హాట్గా సర్వ్ చేసేసుకోవడమే. ఈ విధంగానే అన్ని బొబ్బట్లు కూడా చేసేసుకుందాము. ఒకవేళ మీరు ఈ ఉగాదికి ఈ రెసిపీ ట్రై చేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో, బాగా కుదిరిందా లేదా అది చెప్పడానికి కమెంట్ బాక్స్లో వచ్చేసి కమెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. టిల్ దెన్ ఇలాంటి మోర్ రెసిపీస్ తీసుకొని మీ దగ్గరికి వస్తాను. అప్పటి వరకు చూస్తుండండి నా ఛానల్ని. మిగతా వీడియోస్ని కూడా చూడండి, లైక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టిల్ దెన్ బాయ్.